టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ప్రకటించింది. ఈసారి గేమింగ్ విభాగమైన ఎక్స్బాక్స్ ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గేమింగ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో లాభదాయకంగా లేదు. దీంతో సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించాలంటే పూర్తి స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు అవసరమని ఎక్స్బాక్స్ నూతన సీఈఓ ఆశా శర్మ భావిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో గేమింగ్ కంటెంట్ ప్లాట్ఫామ్ల అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ ఏకంగా 1,50,000 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ దానికి తగ్గట్లుగా ఆదాయం రాకపోవడమే లేఆఫ్స్కి కారణమని తెలుస్తోంది. ఈ నిరాశాజనకమైన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కంపెనీ అంతర్గతంగా ఉద్యోగులకు ఒక మెమోను కూడా పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన తర్వాత ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అధికారికంగా చేపట్టాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది. అయితే తాజా లేఆఫ్స్లో ఎంతమంది ఉద్యోగులపై వేటు పడనుందనే స్పష్టత లేదు. టెక్ రంగంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న మందగమనం కారణంగా గతేడాది కూడా మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా తన వివిధ విభాగాల నుంచి ఏకంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో కూడా ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ వార్తలు రావడంతో ఎక్స్బాక్స్ సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఆశా శర్మ ఎక్స్బాక్స్కు నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఆదాయ వృద్ధి గణనీయంగా మందగించడం, అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్లో సోనీ ప్లేస్టేషన్, నింటెండో వంటి ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న క్లిష్ట సమయంలో ఈ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమించి వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే సంస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే రాబోయే లేఆఫ్స్ నిర్ణయం ఉండబోతోందని, గేమింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకే ఈ కఠిన చర్యలు తప్పడం లేదని కొత్త సీఈఓ భావిస్తున్నట్లు తెలుస్తోంది.